వృషభ రాశి వారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. కర్కాటక రాశి వారు దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ధనస్సు రాశి వారు తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 17వ తారీఖు ఆదివారం నుండి 2026 మే నెల 23వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో కుజుడు, వృషభములో రవి బుధులు, మిథునములో గురు శుక్రులు, సింహములో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనములో శని, వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మేషరాశి వారికి ద్వితీయ భావములో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. తృతీయములో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ వారంలో మీరు చాలా కార్యక్రమాలు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. మీరు చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి పని కూడా త్రికరణ శుద్ధిగా మనసావాచ కర్మణ మీరు చేయడం వల్ల మంచి ఫలితాలను, అధికారుల అభినందనలను అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా జన్మరాశిలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. అనారోగ్య సమస్యలు కానీ, శారీరకమైనటువంటి పీడ కానీ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. వాహన సంబంధమైన విషయాలు సానుకూలంగా ముందుకు సాగినప్పటికీ భూ సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందులు కానీ, ఎర్ర కందిపప్పు కానీ మంగళవారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు సాధించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. దశములో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీ పనికి, నైపుణ్యతకు తగినటువంటి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, ఫలితాన్ని కూడా అందుకుంటారు. అధికారుల సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. లాభములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు మంచి ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతి గాని, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గానీ కనిపిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. అలాగే స్థానచలనం గాని, ఉద్యోగంలో బదిలీకి గాని, కష్టంతో కూడిన ప్రయాణం గాని చేయాల్సిన పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు గాని, గోధుమ పిండి గాని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా మీరు బలపడతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత,
భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది. మీ పనికి మీ నైపుణ్యతకు ప్రతిభకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు మీరు చక్కదిద్దుకోగలుగుతారు. లాభంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. భూ వివాదాలు గాని వాహన సమస్యలు గాని తీరిపోయి మీరు భూ లాభాలని వాహన లాభాలని అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టం గాని కుటుంబంలో అశాంతి గాని ఆర్థిక సమస్యలు గాని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసర్లు గాని ఆకుకూరలు గాని కాయగూరలు గాని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి సోమవారిని అమ్మవారిని దర్శించి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా పనులు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని జరగడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో బుధ సంచారం ఉంది. జన సహకారము వ్యాపారాభివృద్ధి వ్యాపార విస్తరణ ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సంపాదించుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో కాస్త పోటీని ఎదుర్కోలేక మీరు వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గురువులకు శనగలు గాని పశువర్ణ పండ్లను గాని దానం చేసి వారి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలను ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల పసుపు వర్ణపు పూలమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో శని సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట పని భారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్షను గాని నేరేడు పళ్ళను గాని వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం గాని జగన్నాథాష్టకం గాని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివ పార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచారం కొనసాగుతోంది. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయంటే కాలం మీకు వ్యతిరేకంగా నడుస్తోందని దాని అర్థం. భగవంతుని మీద భారం వేయండి. అనవసరంగా ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేసి మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ లాభసాటిగా ముందుకు సాగుతాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు సృజన సహకారంతో అభిప్రాయ భేదాలు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేసుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు మీరు అతి సులభంగా నిర్వహిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో నష్టం రావడానికి అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం గాని, పాలు గాని దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ బాగుంటాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికపరమైన లాభాలు కూడా అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన సంబంధాలు కూడా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో రాహు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల, అక్కడ తీసుకునే ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు గాని, ఎర్రటి పండ్లను గాని శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. తృతీయంలో రాహు సంచారం ఉంది. జనసహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం అత సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు, నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. రావాల్సిన ఆదాయం కూడా చేతికొస్తుంది. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు అధికంగా ప్రతికూలంగా సంచరించినప్పుడు మీరు మౌనం వహించాల్సి ఉంటుంది. అనవసరంగా ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేయాలి. భగవంతుని మీద భారం చేయాలి. రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేస్తూ కాలం గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. అతి సునాయాసంగా మీరు చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. శని భగవానుడు, చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా నడుస్తుంది. చతుర్థంలో కుజ సంచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు అధికమవుతాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందులు గాని, కందిపప్పు గాని, ఎర్రటి పండ్లను గాని మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య
లలితాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, నవధాన్యాలను పచ్చులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికపరమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు, లాభసాటి ప్రయాణాలు ఈ వారంలో మీరు చేసి సంతోషిస్తారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. సాంప్రదాయమైన వ్యాపారం కానీ, కుటుంబపరమైనటువంటి వ్యాపారం కానీ మరింతగా విస్తరిస్తుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతి గాని, తండ్రితో మనస్పర్ధలు గాని, అధికారులతో అభిప్రాయ భేదాలకు గాని అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఈ వారంలో చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం అతను సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శని సంచారం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారి సహకార లోపం వల్ల పనిభారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు, చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. జన్మరాశిలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట పనిభారం అధికమవుతుంది. చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ, భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.